Hi friends, ఈ వీడియోలో formulation of tablets and evolution of tablets చూద్దాం friends. Okay, formulation of tablets contains active pharmaceutical ingredient and excipients. So active pharmaceutical ingredients either may be insoluble or soluble in nature. Next, excipients used in the formulation of tablets are diluents, binding agents, adsorbing agent, disintegrating agent, dissolution modifying agent, organoleptic agents. So in detail మొత్తం చూద్దాం ఫ్రెండ్స్. ఇన్సాల్యుబుల్ వచ్చేసరికి ఇన్సాల్యుబుల్ డ్రగ్స్ వాడతాం మనం, లేకపోతే సాల్యుబుల్ డ్రగ్స్ వాడతాం. ఒకవేళ ఇన్సాల్యుబుల్ డ్రగ్స్ వాడితే యాక్షన్ డిపెండ్స్ ఆన్ ద పార్టికల్ సైజ్. ఇన్సాల్యుబుల్ డ్రగ్స్ వాడితే ఏంటంటే యాక్షన్ డిపెండ్స్ ఆన్ ద పార్టికల్ సైజ్. ఒకవేళ సాల్యుబుల్ డ్రగ్స్ వాడితే డిజల్యూషన్ డిసింటిగ్రేషన్ డిపెండ్స్ ఆన్ ద ఎక్సిపియంట్స్. ఓకే, ఫార్ములేషన్లో ఏ ఎక్సిపియంట్స్ వాడతామో దాని మీద డిపెండ్ అవుతుంది దాని యొక్క సాల్యుబుల్ డిసింటిగ్రేషన్ కానీ డిజల్యూషన్ కానీ. అదే ఒకవేళ ఇన్సాల్యుబుల్ డ్రగ్స్ అయితేమో దాని యొక్క పార్టికల్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ గురించి ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత ఎక్సిపియంట్స్. వాట్ ఆర్ ఎక్సిపియంట్స్? దీస్ ఆర్ ద ఇనర్ట్ సబ్స్టాన్సెస్ యూజ్డ్ ఇన్ ద ఫార్ములేషన్ ఆఫ్ ఎనీ డోసేజ్ ఫార్మ్. నెక్స్ట్ ట్యాబ్లెట్స్లో వాడే ఎక్సిపియంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైల్యూయెంట్స్. వాట్ ఆర్ డైల్యూయెంట్స్? దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫిల్లర్స్. ఓకే, సో ఇంక్రీజ్ ద బల్క్ ఆఫ్ ద ట్యాబ్లెట్. సో బల్క్ ఆఫ్ ద ట్యాబ్లెట్ ఇంక్రీజ్ చేయడం గురించి డైల్యూయెంట్స్ వాడతాం. నెక్స్ట్ ట్యాబ్లెట్స్ విత్ మినిమం 3 mm డయామీటర్ వర్ ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డైల్యూయెంట్స్. సో డైల్యూయెంట్స్ వాడి ఎంత మిల్లీమీటర్ ఉన్న ట్యాబ్లెట్ తయారు చేయొచ్చు అంటే 3 mm ఉన్న ట్యాబ్లెట్ తయారు చేయొచ్చు. ఇక్కడ డయామీటర్ బేస్ చేసుకొని అసలు ఎందుకోసం డైల్యూయెంట్స్ వాడాలి అంటే, ఒకవేళ 4.76 కంటే తక్కువ డయామీటర్ ఉంటే సో డిఫికల్టీ ఇన్ హ్యాండ్లింగ్. ఓకే, మనం దాన్ని హ్యాండిల్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. ఒకవేళ 12.7 కంటే ఎక్కువ ఉంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. సో 4.76 కంటే తక్కువ ఉంటే మనం హ్యాండ్లింగ్ చేయడం ఇబ్బంది అవుతుందని డైల్యూయెంట్ ఎక్కువగా వాడేస్తే, ఒకవేళ 12.7 కంటే ఎక్కువ అయిపోతే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అవుతుంది. అందుకోసమే 4.76 నుంచి 12.7 మధ్యలో దాని యొక్క డయామీటర్ అనేది ట్యాబ్లెట్ యొక్క డయామీటర్ ఉండాలి ఫ్రెండ్స్. సో అందుకోసం మనం డైల్యూయెంట్స్ వాడతాం. సింపుల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ డైల్యూయెంట్ అంటే ఫిల్లరు, ఇంక్రీజెస్ ద బల్క్ ఆఫ్ ద ట్యాబ్లెట్ అంతే. ఓకే, నెక్స్ట్ అన్ని డ్రగ్స్ విషయంలో డైల్యూయెంట్స్ ఖచ్చితంగా అవసరం ఉంటుందా అంటే, కొన్ని వాటిలో అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ ఆస్పిరిన్, యాంటీబయాటిక్స్. సో లో పొటెన్సీ డ్రగ్స్ విషయంలోకి వచ్చేసరికి అవి వాడడమే ఎక్కువ అమౌంట్లో వాడాలి. సో దెన్ దెర్ ఈజ్ నో నీడ్ టు యాడ్ డైల్యూయెంట్స్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డికాక్సిన్ లైక్ హై పొటెన్సీ డ్రగ్స్ లైక్ డికాక్సిన్ ఉంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం డైల్యూయెంట్స్ వాడుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డైల్యూయెంట్స్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద కెమికల్ నేచర్ అండ్ బేస్డ్ ఆన్ ద సాల్యుబిలిటీ. దే ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద కెమికల్ నేచర్. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, ఆర్గానిక్ డైల్యూయెంట్స్, ఇన్ఆర్గానిక్ డైల్యూయెంట్స్. ఆర్గానిక్ డైల్యూయెంట్స్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి డెక్స్ట్రోజ్, లాక్టోజ్, సుక్రోజ్, మానిటాల్, సార్బిటాల్, ఎంసీసీ అండ్ స్టార్చ్. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ వచ్చేసరికి డైబేసిక్ కాల్షియం ఫాస్ఫేట్, ట్రైబేసిక్ కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం సల్ఫేట్ అండ్ కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ వచ్చేసరికి అన్ని ఆర్గానిక్ డైల్యూయెంట్స్ అన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ ఎక్సెప్ట్ స్టార్చ్ అండ్ ఎంసీసీ. ఓకే, తర్వాత ఇన్సాల్యుబుల్ డైల్యూయెంట్స్ వచ్చేసరికి అన్ని ఇన్ఆర్గానిక్ డైల్యూయెంట్స్ అన్నీ కూడా వాటర్ ఇన్సాల్యుబుల్ ఇంక్లూడింగ్ స్టార్చ్ అండ్ ఎంసీసీ అంతే. దాని తర్వాత వచ్చేసరికి వాటిని గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో డెక్స్ట్రోజ్ కూల్ మౌత్ ఫీలింగ్ ఇస్తే, తర్వాత ఇది ఎన్హైడ్రస్ ఫామ్లో అవైలబుల్ అవుతూ ఉంటుంది. ఎన్హైడ్రస్ ఫామ్ మనం యూజ్ చేసుకుంటే హార్డ్ గ్రాన్యూల్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ టర్న్స్ ఇంటూ బ్రౌన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆల్కలీ. Dextrose turns into brown in presence of alkali. Next వచ్చేసరికి lactose is a reducing sugar and it undergoes Maillard reaction. So Maillard reaction, what is Maillard reaction? It is a reaction between the carbonyl group of reducing sugar with amine group of amino acid. So reaction between the carbonyl group of reducing sugar with amine group of amino acid and it gives order. So this order mainly depends upon the amino acid involved in the Maillard reaction. Next, lactose is of different types. Those are alpha lactose, beta lactose. Alpha lactose can be produced at low temperature of crystallization, whereas beta lactose high temperature of crystallization. Next, hydrous lactose, anhydrous lactose used in wet granulation procedure, anhydrous lactose used in direct compression technique. Okay, so hydrous lactose has good flow properties but poor binding properties. Anhydrous వచ్చేసరికి ఫ్లో ప్రాపర్టీస్ అనేవి లో ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫ్లో ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి హైడ్రస్ లాక్టోస్కి, ఎన్హైడ్రస్ లాక్టోస్కి ఫ్లో ప్రాపర్టీస్ తక్కువ ఉంటాయి. సో వెట్ గ్రాన్యులేషన్ ప్రాసెస్లో వాడే లాక్టోజ్ ఏది అంటే హైడ్రస్ లాక్టోజ్. డైరెక్ట్ కంప్రెషన్లో వాడేది అంటే ఎన్హైడ్రస్ లాక్టోజ్. నెక్స్ట్
హైడ్రస్ లాక్టోజు బ్రాండ్ నేమ్స్ ఏంటి అంటే ఫార్మటోజు రెస్పిటోజు. ఎన్హైడ్రస్ లాక్టోజ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ లెస్ టెండెన్సీ టు గో మైలర్ రియాక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి అగ్లోమరేటెడ్ లాక్టోస్ గుడ్ ఫ్లో ఉంటుంది, చాలా గుడ్ ఫ్లో ఉంటుంది. సో బ్రాండ్ నేమ్ వచ్చేసరికి టాబ్లెటోస్. నెక్స్ట్ స్ప్రే డ్రైడ్ లాక్టోస్ గుడ్ ఫ్లో అండ్ గుడ్ కంప్రెషన్ రెండు ఉంటాయి స్ప్రే డ్రైడ్ లాక్టోస్కి. సో ఓవరాల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ లాక్టోస్ గురించి ఏం లేదు ఫ్రెండ్స్. మైలర్ రియాక్షన్ ఒకటి గుర్తుంచుకోండి అంతే. ఇంకా ఇవన్నీ అంత గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి ఆల్ఫా లాక్టోజ్, బీటా లాక్టోజ్. ఆల్ఫా లాక్టోజ్ లో టెంపరేచర్ ఆఫ్ క్రిస్టలైజేషన్, బీటా లాక్టోజ్ హై టెంపరేచర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. హైడ్రస్ లాక్టోజ్ వెట్ గ్రాన్యులేషన్. ఎన్హైడ్రస్ లాక్టోజ్ వచ్చేసరికి డైరెక్ట్ కంప్రెషన్లో వాడుకుంటాం. స్ప్రే డ్రైడ్ లాక్టోజ్కి గుడ్ ఫ్లో అండ్ గుడ్ కంప్రెషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యానిటాల్. ఓకే, మ్యానిటాల్ వచ్చేసరికి కూల్ సెన్సేషన్ ఇస్తూ ఉంటుంది, అందుకోసం ట్యూబుల్ ట్యాబ్లెట్స్లో వాడతాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ నాన్ హైగ్రోస్కోపిక్, హెన్స్ విటమిన్ ఫార్ములేషన్స్ తయారడం గురించి ఈ మ్యానిటాల్ వాడుకుంటూ ఉంటాం. బ్రాండ్ నేమ్ వచ్చేసరికి మ్యానోజన్ 2080. నెక్స్ట్ వచ్చేసరికి ఎంసీసీ. ఇట్ కెన్ ఆల్సో బి యాక్ట్ యాజ్ డిసింటిగ్రేటింగ్ ఏజెంట్, lubricant along with the diluent. సో డైల్యూయెంట్గా, డిసింటిగ్రేటింగ్గా, లూబ్రికెంట్గా వాడుకుంటాం. సో మూడు ఉన్నాయి ఎంసీసీ. ఓకే, ఎంసీసీ మూడు ఉన్నాయి కాబట్టి డైల్యూయెంట్, డిసింటిగ్రేటింగ్ ఏజెంట్, లూబ్రికెంట్గా వాడుకుంటూ ఉంటాం. నెక్స్ట్ బోత్ డైరెక్ట్ కంప్రెషన్ అండ్ వెట్ గ్రాన్యులేషన్ ప్రాసెస్లో దీన్ని వాడుకుంటాం. ఎంసీసీ బ్రాండ్ నేమ్స్ వచ్చేసరికి ఎవిసెల్, ఎంకోసెల్, వైవసెల్. నెక్స్ట్ వచ్చేసరికి సార్బిటాల్, సేమ్ యాజ్ మ్యానిటాల్ బట్ కాస్ట్ ఈజ్ లో. ఓకే, సార్బిటాల్ సేమ్ యాజ్ మ్యానిటాల్, కాస్ట్ ఈజ్ లో, అందుకోసం సో కాస్ట్ తగ్గడం గురించి సార్బిటాల్ వాడుకుంటాం. బ్రాండ్ నేమ్స్ ఆఫ్ సార్బిటాల్ వచ్చేసరికి నియోసార్బ్ 60, సార్బోజెన్, సార్బిడెక్స్ పి. నెక్స్ట్ స్టార్చ్ 11 to 14% మాయిశ్చర్ ఉంటుంది. స్టార్చ్లో 11 to 14% మాయిశ్చర్ ఉంటుంది, ఇది బాగా గుర్తుంచుకోండి. స్టార్చ్ కంటైన్స్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్, 11 to 14% మాయిశ్చర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది డైల్యూయెంట్గా, బైండింగ్ ఏజెంట్గా, డిసింటిగ్రేటింగ్ ఏజెంట్గా వాడుకుంటూ ఉంటాం. స్టార్చ్ వచ్చేసరికి డైల్యూయెంట్, బైండింగ్ ఏజెంట్, డిసింటిగ్రేటింగ్ ఏజెంట్గా వాడుకుంటాం. ఎంసీసీ వచ్చేసరికి డైల్యూయెంట్, డిసింటిగ్రేటింగ్ ఏజెంట్, లూబ్రికెంట్. స్టార్చ్ వచ్చేసరికి డైల్యూయెంట్, బైండింగ్ ఏజెంట్, డిసింటిగ్రేటింగ్ ఏజెంట్. నెక్స్ట్ వచ్చేసరికి సుక్రోజ్, హైగ్రోస్కోపిక్. సుక్రోజ్ వాడితే హార్డ్ గ్రాన్యూల్స్ అనేవి వస్తాయి మనకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇనార్గానిక్ డైల్యూయెంట్స్, కాల్షియం ఫాస్ఫేట్, డైబేసిక్, గుడ్ ఫ్లో ఉంటుంది, లెస్ కంప్రెషన్ ఉంటాయి. నెక్స్ట్ బ్రాండ్ నేమ్ వచ్చేసరికి ఎంకోప్రెస్, డైటాప్, ఫ్యూజికలిన్. నెక్స్ట్ కాల్షియం ఫాస్ఫేట్ ట్రైబేసిక్, బ్రాండ్ నేమ్ ట్రైటాబ్. నెక్స్ట్ కాల్షియం సల్ఫేట్, బ్రాండ్ నేమ్ డి లాఫ్లో. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్, డైరెక్ట్లీ కంప్రెసిబుల్ డైల్యూయెంట్, ఆల్సో యాక్ట్ యాజ్ యాంటాసిడ్, కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ బైండర్స్, ఫార్మాస్యూటికల్ గ్లూ అంటాం బైండర్స్ని. ఏం చేస్తాయి అంటే కోహెషన్ బిట్వీన్ ద పార్టికల్స్ టు ఫార్మ్ గ్రాన్యూల్స్. నెక్స్ట్ అదేషన్ బిట్వీన్ ద గ్రాన్యూల్స్ టు ఫార్మ్ టాబ్లెట్స్. ఓకే, సో లైక్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే ఫోర్సెస్, కోహెసివ్ ఫోర్సెస్, అన్లైక్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండేవి అదెసివ్ ఫోర్సెస్. సో ఇక్కడ కోహెసివ్ పార్టికల్కి మధ్యలో కోహెసివ్ బాండ్స్ క్రియేట్ చేసి గ్రాన్యూల్స్ ఫార్మేటెడ్ చేస్తే, తర్వాత ఆ గ్రాన్యూల్స్కి మధ్యలో అదెసివ్ ఫోర్సెస్ క్రియేట్ చేసి టాబ్లెట్ ఫార్మేటెడ్ చేస్తాయి. నెక్స్ట్ బైండర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. సో అక్కడ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద incorporation they are classified, and based on the nature they are classified. Based on the incorporation, dry binders, wet binders. Dry binders వచ్చేసరికి సెల్యులోజ్, మిథైల్ సెల్యులోజ్, పాలీవినైల్ పైరోలిడిన్. వెట్ బైండర్స్ వచ్చేసరికి జెలాటిన్, స్టార్చ్, సుక్రోజ్, పాలీవినైల్ పైరోలిడిన్. Based on the nature, sugars, polymeric binders. Okay, based on the nature, sugars, polymeric binders. Polymeric binders వచ్చేసరికి న్యాచురల్ ఉన్నాయి, సింథటిక్ ఉన్నాయి. న్యాచురల్ వచ్చేసరికి గమ్స్. ఓకే, గమ్స్. సింథటిక్ వచ్చేసరికి ఇథైల్ సెల్యులోజ్, మిథైల్ సెల్యులోజ్, పెగ్గు, పీవీపీ, సోడియం కార్బాక్సీ, మిథైల్ సెల్యులోజ్. సో ఇంత డెప్త్గా అడగడు, వాటర్ బైండర్స్ అడుగుతాడు అంతే. సో బైండింగ్ ఏజెంట్. సో విచ్ ఫార్మ్స్ ద bridge between the particles to form granules, and bridge between the granules to form tablets. Next types of binders లో మామూలుగా జనరల్గా ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. స్టార్చ్, జెలాటిన్, సెల్యులోజ్, ఇథైల్ సెల్యులోజ్, మిథైల్ సెల్యులోజ్ అట్లా గుర్తుంచుకోండి. ఓకే, సో ఇది క్లాసిఫికేషన్ గుర్తుంచుకుంటే మంచిది, బట్ అంత డెప్త్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఎంత కాన్సన్ట్రేషన్లో వాడాలి. శుక్రదోసాయికి 20 to 85% వాడతాం. ఒకవేళ హైడ్రో ఆల్కలిక్ సొల్యూషన్తో మనం తయారు చేసుకుంటే సాఫ్ట్ గ్రాన్యూల్స్ వస్తాయి. నెక్స్ట్ జెలాటిన్ అండ్ ఇథైల్ సెల్యులోజ్ 2 to 10% వాడుకుంటాం. జెలాటిన్ అండ్ ఇథైల్ సెల్యులోజ్ 2 to 10% వాడతాం. గమ్స్ వచ్చేసరికి 5 to 10% వాడతాం.
గమ్స్ 5-10% వాడతాం. మిథైల్ సెల్యులోజ్ వచ్చేసరికి 1-5% వాడతాం. మిథైల్ సెల్యులోజ్ వచ్చేసరికి 1-5% వాడతాం. నెక్స్ట్ పెగ్ వచ్చేసరికి ఆక్వస్ నాన్ ఆక్వస్ సెన్సిటివ్ డ్రగ్స్తో మనం గ్రాన్యూల్స్ తయారు వచ్చినప్పుడు ఈ పెగ్ అనేది వాడుకుంటాం. తర్వాత పీవీపీ 5-10% వాడతాం. పీవీపీ అండ్ గమ్స్ 5-10% వాడతాం. పీవీపీ అండ్ గమ్స్ 5-10% వాడతాం. మిథైల్ సెల్యులోజ్ వచ్చేసరికి 1-5% వాడతాం. జెలాటిన్ అండ్ ఈసీ వచ్చేసరికి 2-10% వాడతాం. ఓకే, నెక్స్ట్ అడ్జార్బెంట్స్. సో అడ్జార్బ్స్ ద మాయిశ్చర్, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అంటే ఫార్ములేషన్లో స్మాల్ అమౌంట్స్ ఆఫ్ సెమీ సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్ అనేవి వాడతాం. సో ఆ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ సెమీ సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్ని అడ్జార్బ్ చేయడం గురించి అడ్జార్బెంట్స్ వాడతాం. సో అడ్జార్బెంట్స్ వాడడం వల్ల హార్డ్నెస్ అనేది తగ్గుద్ది. ఏవి అడ్జార్బెంట్స్గా వాడతాం అంటే ఫుల్లర్స్ ఎర్త్ అండ్ కెవోలిన్ని మనం అడ్జార్బెంట్గా వాడతాం. ఇక్కడ కెవోలిన్ వచ్చేసరికి హైడ్రేటెడ్ అల్యూమినియం సిలికా. నెక్స్ట్ హైగ్రోస్కోపిక్ సబ్స్టాన్సెస్ ఒకవేళ ఉంటే అప్పుడు అడ్జార్బెంట్స్గా సిలికాన్ డైఆక్సైడ్ వాడతాం. ఒకవేళ వోలటైల్ సబ్స్టాన్సెస్ ఉంటే వాటిని ఫిక్స్ చేయడం గురించి ఫిక్సింగ్ ఏజెంట్ వాడతాం. పెగ్ 4000 వాడతాం. నెక్స్ట్ డిసింటిగ్రేటింగ్ ఏజెంట్స్ వచ్చేసరికి ద ఏజెంట్స్ విచ్ బ్రేక్స్ ద లార్జర్ పార్టికల్స్ టు స్మాలర్ వన్స్. Next, based on the incorporation, they are classified into 2 types, intragranular, extragranular. So granules form avakamundu add cheste intragranular, form ayinaka add cheste extragranular. Tarvata disintegrating agent classification types వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఆల్జినిక్ యాసిడ్, MCC, guargum, starch, హైడ్రాక్సీప్రొపైల్ మిథైల్ సెల్యులోజ్, సోడియం కార్బాక్సీ మిథైల్ సెల్యులోజ్. ఎంత కాన్సన్ట్రేషన్లో వాడతాం అంటే ఆల్జినిక్ యాసిడ్ అండ్ హైడ్రాక్సీప్రొపైల్ మిథైల్ సెల్యులోజ్, సోడియం కార్బాక్సీ మిథైల్ సెల్యులోజ్ 5-10% వాడుకుంటాం. దాని తర్వాత MCC వచ్చేసరికి 5-15 వాడతాం. స్టార్చ్ వచ్చేసరికి 5-20 వాడతాం. guargum ఒకటే 2-8% వాడతాం. ఓకే, కాన్సన్ట్రేషన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, మామూలు జనరల్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఆల్జినిక్ యాసిడ్, guargum ఎక్కువ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ డిసింటిగ్రేటింగ్ ఏజెంట్స్, సోడియం స్టార్చ్ గ్లైకోలేట్, క్రాస్ కార్మెల్లోస్, క్రాస్ పొవిడోన్. నెక్స్ట్ dissolution modifiers. So in some situation we have to modify the dissolution, so hence dissolution modifier were used. Dissolution modifiers are of 4 types. Those are hydrophilic dissolution modifiers, hydrophobic, pH dependent dissolution modifiers. Next, surface active dissolution modifiers. So hydrophilic dissolution modifiers example వచ్చేసరికి acrylic acid, sodium carboxy methyl cellulose, PEG. ఓకే, ఎక్రిలిక్ యాసిడ్, సోడియం కార్బాక్సీ మిథైల్ సెల్యులోజ్, పెగ్. హైడ్రోఫోబిక్ వచ్చేసరికి పారాఫిన్స్, వైట్ వ్యాక్స్. నెక్స్ట్ pH డిపెండెంట్ డిజల్యూషన్ మాడిఫైర్స్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి షెల్లాక్, జైన్, పాలిమిథాక్రిలేట్, సెల్యులోజ్ ఎసిటేట్ థాలేట్. నెక్స్ట్ సర్ఫేస్ యాక్టివ్ వచ్చేసరికి ప్లూరోనిక్స్. సో ఇందులో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది pH డిపెండెంట్ డిజల్యూషన్ మాడిఫైర్స్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. షెల్లాక్, జైన్, పాలిమిథాక్రిలేట్, సెల్యులోజ్ ఎసిటేట్, థాలేట్ అది కూడా గుర్తుంచుకోండి. దాని తర్వాత వచ్చేసరికి యాంటీ ఫ్రిక్షనల్ ఏజెంట్స్. Okay, anti-frictional agents are further classified into 3 types. Those are lubricants, glidants, anti-adherents. So lubricants, they decreases the friction between the granules and dye wall. So friction between the granules and dye wall తగ్గించేటి lubricants. So flow property పెంచేటి glidants. Anti-adherents prevents the sticking. ఓకే, ప్రివెంట్ ద స్టికింగ్. సో డెఫినేషన్స్ అడుగుతాడు, అంతకంటే డెప్త్కి వెళ్ళాడు. సో మామూలుగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇవంతా ఇది ఎక్స్ట్రా మ్యాటర్ మొత్తం గుర్తుంచుకోండి జనరల్గా. ఓకే, లూబ్రికెంట్స్ వచ్చేసరికి ప్రివెంట్స్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద గ్రాన్యుల్స్ అండ్ డై వాల్. ఓకే, నెక్స్ట్ గ్లైడెంట్స్ వచ్చేసరికి ఫ్లో ప్రాపర్టీ పెంచుతాయి. యాంటీ అదరెంట్స్ స్టిక్కింగ్ తగ్గిస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి లూబ్రికెంట్స్, సాల్యుబుల్ లూబ్రికెంట్స్, ఇన్సాల్యుబుల్ లూబ్రికెంట్స్ ఉన్నాయి. సాల్యుబుల్ లూబ్రికెంట్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి సోడియం బెంజోయిడ్, సోడియం క్లోరైడ్, సోడియం అండ్ మెగ్నీషియం లారల్ సల్ఫైడ్, PEG 4000, PEG 6000. సోడియం బెంజోయిడ్, సోడియం క్లోరైడ్, సోడియం అండ్ మెగ్నీషియం లారల్ సల్ఫైడ్, PEG 4000, PEG 6000. నెక్స్ట్ ఇన్సాల్యుబుల్ లూబ్రికెంట్స్ వచ్చేసరికి స్టీరిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం స్టీరేట్, టాల్క్. ఓకే, నెక్స్ట్ గ్లైడెంట్స్ వచ్చేసరికి క్యాబోసిల్ కార్న్ స్టార్చ్. నెక్స్ట్ యాంటీ అదరెంట్స్ వచ్చేసరికి క్యాబోసిల్ కార్న్ స్టార్చ్ అండ్ టాల్క్. యాంటీ అదరెంట్స్ స్టికింగ్, ప్రివెంట్స్ ద స్టికింగ్. నెక్స్ట్ ఆర్గానోలెప్టిక్ ఏజెంట్స్, కలరింగ్ ఏజెంట్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, స్వీటనింగ్ ఏజెంట్స్. కలరింగ్ ఏజెంట్స్ వచ్చేసరికి గివ్స్ ద కలర్, ఫ్లేవరింగ్ ఏజెంట్ గివ్స్ ఫ్లేవర్, స్వీట్ టేస్ట్, స్వీటనింగ్ ఏజెంట్స్. నెక్స్ట్ కలరింగ్ ఏజెంట్స్ వచ్చేసరికి న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఉన్నాయి. న్యాచురల్ వచ్చేసరికి కెరోటిన్, క్లోరోఫిల్, కోచినియాల్, టైటానియం డయాక్సైడ్. టైటానియం డయాక్సైడ్. సో ఇక్కడ న్యాచురల్ కలరింగ్ ఏజెంట్కి ఎగ్జాంపుల్ అడుగుతాడు, ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. కెరోటిన్, క్లోరోఫిల్. సో క్లోరోఫిల్ పచ్చగా ఉంటుంది, కెరోటిన్ రెడ్ కలర్. నెక్స్ట్ కోచినియాల్, నెక్స్ట్ టైటానియం డయాక్సైడ్. కోచినియాల్ సో స్నేల్స్ నుంచి వస్తుంది కోచినియాల్. నెక్స్ట్ టైటానియం డయాక్సైడ్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ వచ్చేసరికి క్యారమెల్,
క్యారమెల్, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ వచ్చేసరికి క్యారమెల్. నెక్స్ట్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వాటర్ సాల్యుబుల్, వాటర్ ఇన్సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ మానిటాల్, డెక్స్ట్రోజ్, సాకరిన్, సుక్రోజ్. వాటర్ ఇన్సాల్యుబుల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వచ్చేసరికి ఫెనల్ ఆయిల్, రోజ్ ఆయిల్. నెక్స్ట్ స్వీటనింగ్ ఏజెంట్స్ న్యాచురల్, ఆర్టిఫిషియల్. సో న్యాచురల్ వచ్చేసరికి సార్బిటాల్, మానిటాల్, సుక్రోజ్. ఆర్టిఫిషియల్ వచ్చేసరికి ఆస్పర్టేమ్, సైక్లమెన్, సాకరిన్. సో ఈ క్వశ్చన్ అడుగుతాడు, చాలాసార్లు అడిగిండు, ఇది రిపీటెడ్గా అడుగుతాడు, ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆస్పర్టేమ్, సైక్లమెన్, సాకరిన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గ్రాన్యులేషన్. సో టాబ్లెట్ ఫార్ములేషన్ చేయాలంటే గ్రాన్యులేషన్ చేయాలి. సో ఒక టైప్స్ ఆఫ్ గ్రాన్యులేషన్ మీద మనకు ఐడియా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ 3 types of granulation can be done. They are first one direct compression, second one dry granulation, third one wet granulation. So direct compression లో డైరెక్ట్గా గ్రాన్యుల్స్ అండ్ టాబ్లెట్ ఫార్ములేషన్, టాబ్లెట్ ప్రిపరేషన్ ఒకటేసారి జరిగిపోతుంది. ఒకటేసారి గ్రాన్యులేషన్ జరిగిపోతుంది, తర్వాత టాబ్లెట్ కూడా పంచ్ అయిపోతుంది. తర్వాత డ్రై గ్రాన్యులేషన్. సో డ్రై గ్రాన్యులేషన్లో గ్రాన్యుల్స్ తయారు చేయడం గురించి 2 methods యూజ్ చేస్తాం. స్లగ్గింగ్ మెథడ్, రోలర్ కాంపాక్షన్ మెథడ్. సో స్లగ్గింగ్ మెథడ్లో ప్రొలాంగ్డ్ కంప్రెషన్కి సబ్జెక్ట్ చేస్తాం మెటీరియల్ మొత్తం. సో ప్రొలాంగ్డ్ కంప్రెషన్ సబ్జెక్ట్ చేయడం వల్ల స్లగ్స్ ఫామ్ అయితే ఆ స్లగ్స్ని బ్రేక్ చేయడం ద్వారా గ్రాన్యుల్స్ వస్తాయి. నెక్స్ట్ రోలర్ కాంపాక్షన్ మెథడ్లో కూడా సేమ్ స్లగ్గింగ్ మెథడ్ లెక్కనే, బట్ స్పీడ్ మెథడ్, రోలర్ కాంపాక్షన్ మెథడ్. సో డైరెక్ట్ గ్రాన్యులేషన్లో గ్రాన్యుల్స్ తయారడం గురించి ఏ మెథడ్స్ యూజ్ చేస్తారంటే స్లగ్గింగ్, రోలర్ కాంపాక్షన్ మెథడ్. నెక్స్ట్ వెట్ గ్రాన్యులేషన్. సో వెట్ గ్రాన్యులేషన్ మెథడ్ మోస్ట్లీ యూజ్డ్ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ టాబ్లెట్స్. డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇది అడుగుతాడు. ద మోస్ట్లీ యూజ్డ్ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ టాబ్లెట్స్ వచ్చేసరికి వెట్ గ్రాన్యులేషన్ టెక్నిక్. వెట్ గ్రాన్యులేషన్లో ఏం చేస్తామంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటాం. తర్వాత దానికి బైండింగ్ ఏంటి యాడ్ చేసి డ్యాంప్ మాస్ తయారు చేస్తాం. డ్యాంప్ మాస్ని వెట్ సీవింగ్ చేస్తాం. వెట్ సీవింగ్ చేసినప్పుడు గ్రాన్యుల్స్ వస్తాయి. ఆ గ్రాన్యుల్స్ని డ్రై చేసుకొని డ్రై సీవింగ్ చేస్తాం. సో డ్రై సీవింగ్ చేసిన తర్వాత పని చేసుకుంటాం. సో అది వెట్ గ్రాన్యులేషన్ టెక్నిక్ ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసరికి టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం గురించి వీ హ్యావ్ టు యూజ్ పంచింగ్ మెషిన్స్. పంచింగ్ మెషిన్స్ 2 types ఉంటాయి. సింగిల్ టాబ్లెట్ పంచింగ్ మెషిన్ ఆర్ యాక్సెంట్రిక్ ప్రెస్. తర్వాత మల్టిపుల్ టాబ్లెట్ పంచింగ్ మెషిన్ ఆర్ రోటరీ ప్రెస్. ఓకే, టాబ్లెట్ పంచింగ్ మెషిన్స్, సింగిల్ టాబ్లెట్ పంచింగ్ మెషిన్ ఉంటుంది, మల్టిపుల్ టాబ్లెట్ పంచింగ్ మెషిన్స్ ఉంటే మామూలుగా గుర్తుంచుకోండి అది. నెక్స్ట్ వచ్చేసరికి టాబ్లెట్ ఎవల్యూషన్. సో టాబ్లెట్ ఎవల్యూషన్ వచ్చేసరికి అన్అఫిషియల్ టెస్ట్లు ఉంటాయి, అఫిషియల్ టెస్ట్లు ఉంటాయి. అన్అఫిషియల్ టెస్ట్లో థిక్నెస్ ఉంటుంది. సో థిక్నెస్ మెజర్ చేస్తాం బై యూజింగ్ స్క్రూ గేజ్. నెక్స్ట్ హార్డ్నెస్ మెజర్ చేస్తాం. హార్డ్నెస్, కంప్రెషన్ ఫోర్స్ రిక్వైర్డ్ టు బ్రేక్ ద టాబ్లెట్ ఈజ్ కాల్డ్ యాజ్ హార్డ్నెస్. సో మెజర్ చేయడం గురించి మోన్సాంటో హార్డ్నెస్ టెస్టర్, ఫైజర్ హార్డ్నెస్ టెస్టర్, స్ట్రాంగ్ కోప్ టెస్టర్, ఎర్వేకా టెస్టర్ యూజ్ చేసుకుంటాం. సో టెస్టర్స్ గుర్తుంచుకోండి మామూలుగా మోన్సాంటో హార్డ్నెస్ టెస్టర్, ఫైజర్ టెస్టర్, స్ట్రాంగ్ కోప్ టెస్టర్, ఎర్వేకా టెస్టర్. నెక్స్ట్ ఫ్రైబిలిటీ, రోచే ఫ్రైబిలిటీ యూజ్ చేస్తాం. సో ఎన్ని రెవల్యూషన్స్ అంటే 100 revolutions యూజ్ చేస్తారు. 25 RPM రిలీజ్ అది రొటేట్ అవుతూ ఉంటుంది. సో 4 minutes మనం ఆపరేట్ చేస్తే 100 revolutions వస్తాయి. దాని తర్వాత వచ్చేసరికి అఫిషియల్ టెస్ట్లో వెయిట్ వేరియేషన్ టెస్ట్. వెయిట్ వేరియేషన్ వచ్చేసరికి 130 కంటే తక్కువ వెయిట్ ఉంటే 10% వేరియేట్ అవ్వచ్చు. 130 to 324 ఉంటే 7.5 వేరియేట్ అవ్వచ్చు. 324 కంటే ఎక్కువ ఉంటే 5% వేరియేట్ అవ్వచ్చు. నెక్స్ట్ కంటెంట్ యూనిఫార్మిటీ. సో మనం అందులో వేసిన డ్రగ్ ఎంత లెవెల్ వరకు ఉండాలి అంటే ఇన్ ద కేస్ ఆఫ్ లో డోస్ వచ్చేసరికి 90 to 110 ఉండాలి. హై డోస్ వచ్చేసరికి 95 to 105 ఆ రేంజ్లో ఉండాలి. సో ఎగ్జాక్ట్గా ఉంటుందని లేదు డ్రగ్. సో ఒకవేళ వేరియేట్ అవుతే ఎంత వేరియేట్ అవ్వచ్చు అంటే లో డోసెస్ విషయంలోకి వచ్చేసరికి 90 నుంచి 110 అంటే 10% అటు ఇటు అయినా పర్లేదు. హై డోస్ వచ్చేసరికి 5% అటు ఇటు అవ్వాలి. నెక్స్ట్ డిసింటిగ్రేషన్. సో డిసింటిగ్రేషన్ వచ్చేసరికి టైం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అన్కోటెడ్ టాబ్లెట్స్ వచ్చేసరికి 15 to 30 minutes, ఫిల్మ్ కోటెడ్ వచ్చేసరికి 60 minutes, షుగర్ కోటెడ్ వచ్చేసరికి దే డూ నాట్ డిసింటిగ్రేట్. నెక్స్ట్ ఎఫర్వెజెంట్ టాబ్లెట్స్ వచ్చేసరికి 3 minutes, షుగర్ కోటెడ్ టాబ్లెట్స్ డూ నాట్ డిసింటిగ్రేట్, ఫిల్మ్ కోటెడ్ 60 minutes, అన్కోటెడ్ టాబ్లెట్స్ 15 to 30 minutes. నెక్స్ట్ డిజల్యూషన్ ఆపరేటర్స్ వచ్చేసరికి దాని ఆర్పిఎం ఎంత దగ్గర మనం మెయింటైన్ చేస్తామంటే 25 to 150 RPM. దాని తర్వాత డిజల్యూషన్ ఆపరేటర్స్ 2 types ఉంటాయి, IP1, IP2. IP1 వచ్చేసరికి ప్యాడిల్ టైప్, IP2 వచ్చేసరికి బాస్కెట్. సో ఇది అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది, ఇది గుర్తుంచుకోండి. IP2 డిజల్యూషన్ ఆపరేటర్స్ ఏది అని అడుగుతాడు. సో బాస్కెట్ ఆపరేటర్స్. సో గుర్తుంచుకోవడం గురించి కోడ్ ఏంటి అంటే 2 IP2 A B కూడా 2. సో అట్లా బాస్కెట్ కన్ఫ్యూజన్ లేకుండా పెట్టేసుకోవచ్చు మనం బాస్కెట్ అని. నెక్స్ట్ IP1 వచ్చేసరికి ప్యాడిల్. తర్వాత USP1 వచ్చేసరికి దీనికి రివర్స్లో ఉంటుంది. అంటే USP2 అంటే ప్యాడిల్, USP1 అంటే బాస్కెట్. సో ఇది ఫ్రెండ్స్ టాబ్లెట్ గురించి. సో సింపుల్గా ఏం లేదు, మీరు జస్ట్ డెఫినేషన్స్ గుర్తుంచుకోండి, ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి. సో IP1, IP2 ఆపరేటర్స్ గుర్తుంచుకోండి, డిసింటిగ్రేషన్ టైం గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.